2 రోజుల్లో రిలీజ్ కాబోతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాపై మెల్లిమెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ జనాల్లో మామూలుగా హైప్ ఎక్కించడం లేదు. మరీ ముఖ్యంగా మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా చూడబోతున్నామని క్లారిటీ ఇచ్చింది. ఈ లోపే సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. మరి ఆ రివ్యూ ఏంటో చూసేద్దాం. ముందుగా సినిమా కథ విషయానికొస్తే, పిస్టల్ షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన సంజయ్ విశ్వనాథ్కు 3 ఏళ్లు కూడా నిండని గారాల కొడుకుంటాడు. ఆ బాబుకు బోన్ మ్యారో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డోనర్ కోసం వెతుకుతుండగా అమెరికాలో ఉన్న మ్యాడీ అలియాస్ మమితా బైజ్ గురించి తెలుస్తుంది. ఆమెను ఇండియాకు తీసుకొచ్చి కొడుకును కాపాడుకోవాలనుకుంటాడు. ఆమెను ఇండియాకు తీసుకొచ్చింది బిడ్డ కోసమైనా విశ్వనాథ్ 40 ఏళ్లు ఉన్నాయని కూడా మర్చిపోయి ప్రేమలో పడుతుంది. మరి ఆ ప్రేమ ఎంతవరకు వెళ్ళింది అన్నదే మిగిలిన కథ. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైం 2 గంటల 28 నిమిషాలు ఉండనుంది. కాగా ఈ సినిమాకు ప్రివ్యూ షో పడింది. సినిమా చూసిన వాళ్ళు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సంజయ్ విశ్వనాథ్ చుట్టూ తిరుగుతుందట. విశ్వనాథ్ను పిస్తల్ షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్ చేయడానికి తల్లి ఇచ్చిన ప్రోత్సాహం, తల్లి నమ్మకాన్ని ఏ విధంగా సంజయ్ నిలబెట్టాడని చూపించాడట. ఆ తర్వాత కొడుకు సర్జరీ చేయాల్సి రావడం, దాని కారణంగా అమెరికా వెళ్లడం వంటివి ఫస్ట్ హాఫ్లో చూపించారట. ఇక ఫస్ట్ హాఫ్లోనే మమితా బైజు ఎంట్రీ ఉంటుందని, ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా అదిరిపోతుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ మాత్రం సినిమా జాతకాన్నే మార్చేస్తుందట. సెకండ్ హాఫ్కు కావాల్సిన క్యూరియాసిటీని ఆ సీన్తో బాగా క్రియేట్ చేశారని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలతో నిండిపోతుందట. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలో ఎలాంటి స్టఫ్ ఉంటే సాటిస్ఫై అవుతాడో అవన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయట. సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంటుందని చెప్తున్నారు. నిజానికి ఫస్ట్ హాఫ్లో కథ చాలా నెమ్మదిగా సాగుతుందని, కొంచెం బోరింగ్ ఫీల్ కూడా వస్తుందని చెప్తున్నారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం కథ నుంచి డ్రామాతో ముందుకు వెళ్తుందట. మరీ ముఖ్యంగా సూర్య, మమితా బైజు మధ్య వచ్చే సీన్లు చాలా బాగున్నాయట. వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పై టెరిఫిక్గా అనిపిస్తుందని చెప్తున్నారు. మొత్తంగా సినిమా మాత్రం బాగుందని వినిపిస్తుంది. అయితే లక్కీ భాస్కర్ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని, కొంచెం స్లోగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇది కేవలం ప్రివ్యూ మాత్రమే. సినిమా ఎలా ఉందనేది తెలియాలంటే ఇంకొక రోజు ఆగాల్సిందే. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సితారా బ్యానర్పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. జీవి ప్రకాష్ సంగీత దర్శకుడిగా వివరించాడు. సూర్య హీరోగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ హిట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? అలా అయితే కామెంట్ చేయండి.